హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. కొత్తగా విజిట్ చేసా, లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. గరుడ 2.0 మూవీ ఓటీటీలో చూసేసా. ఈ వీడియోలో మూవీ రివ్యూ చేసేద్దాం. ఈ మూవీ మెమరీస్ అనే మలయాళం మూవీ నుండి తెలుగులోకి రీమేక్ చేశారు. డిమాంటీ కాలనీలో లీడ్ యాక్టర్గా చేసిన అరుణ్ నిధి అండ్ ఐశ్వర్య రాజేష్ యాక్ట్ చేసిన మూవీ ఇది. ప్లాట్ వచ్చేసి ఒక గుర్తు తెలియని వ్యక్తి కంటిన్యూస్ మర్డర్స్ చేస్తుంటాడు. అలా మర్డర్స్ చేసి సిలువ వేస్తుంటాడు. ఆ మర్డర్స్ చేస్తుంది ఎవరు, ఎందుకు చేస్తున్నారు అనేది మూవీలో చూడాలి. ఇప్పుడు మూవీలోని పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ గురించి మాట్లాడుకుందాం. పాజిటివ్స్ వచ్చేసి స్టోరీ లైన్, జీతు జోసెఫ్ గారి స్టోరీ, వెంకటాచలం గారి డైరెక్షన్ అండ్ యాక్టర్స్ యాక్టింగ్ బాగుంది, బాగా చేశారు. స్క్రీన్ ప్లే కూడా బాగుంది, బోర్గా అనిపించదు. మూవీని ఇంట్రెస్టింగ్గా తీశారు. ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ వచ్చి మంతమన్. బీజిఎం బాగుంది, మ్యూజిక్ అక్కడక్కడ బాగుంది. నెగిటివ్స్ వచ్చేసి రిపిటేటివ్ ఫ్లాష్ బ్యాక్ సీన్స్ ఉన్నాయి, అవి కొంచెం చూసుకోవాల్సింది. అక్కడక్కడ కొన్ని సీన్స్ డ్రాగ్ చేసినట్టు అనిపిస్తుంది. కొన్ని సీన్స్ లాజిక్ లేకుండా ఉంటాయి, బట్ ఓవరాల్గా చూస్తే పర్లేదు, అవాయిడ్ చేయొచ్చు. బట్ క్లైమాక్స్ వీక్గా ఉంటుంది, అది ఇంకా బాగా తీసి ఉండొచ్చు. క్లైమాక్స్ అలా అబ్రప్ట్గా ఎండ్ చేయడం వల్ల మూవీ ఫినిష్ చేయాలని సడన్గా ఎండ్ చేసిన ఫీలింగ్ వస్తుంది. అలా కాకుండా ఇంకొంచెం మంచిగా తీసి ఉండొచ్చు అని నా ఫీలింగ్. ఇదంతా కాదు, మూవీ చూడొచ్చా లేదా అంటే, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మూవీస్ అంటే ఇష్టం అంటే చూసేయండి. అండ్ నార్మల్గా కూడా ఒక లుక్ వేసేయచ్చు, ఇట్స్ వర్త్ యువర్ టైం. ఈ మూవీ వచ్చేసి ఆహాలో స్ట్రీమ్ అవుతుంది. నా వీడియోస్ నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయొచ్చుగా.